अदबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। తెలంగాణ వ్యాప్తంగా రైతులు గోసపడుతూ ఉంటే మరి ప్రతిపక్షంగా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఏదైతే మా మాజీ మంత్రివర్యులు ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర జిల్లా సహకార సంఘం వ్యవసాయ విక్రయ కేంద్రం దగ్గరికి విచ్చేసినాడు. అక్కడ మేమందరం కూడా ఉదయం 7:30కు రావాలంటే అక్కడ రావు. ఎందుకంటే రోజు రైతులు అక్కడ పడి 3 రోజుల నుంచి రాత్రి అనక పగలనక వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అక్కడ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసము వాళ్ళు ఉంటున్నది మాకు తెలిసింది. దానికి తెలిసినప్పుడే మేము ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఉదయం మరి రైతులు అక్కడ చెప్పులు లైన్లో పెట్టి 6-7 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఏదైతే ఒక వ్యక్తి మూర్చపోయి అక్కడ నాకు పిడుస్తులు వచ్చినాయి, మూర్చపోయి అక్కడ కింద పడి ఉన్నాడు. అక్కడ ఉన్నట్టు రైతులు మేము అడిగినాం, ఈయన ఎవరు అంటే రాత్రి నుంచి ఉన్నాడు ఇక్కడ చల్లికి ఆయన మూర్చ వచ్చి ఇక్కడ కింద పడి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న రైతులే చెప్పడం జరిగింది క్లియర్గా మాకు. అక్కడ 2 టౌన్ కానిస్టేబుల్ ఉన్నాడు, అక్కడ ప్రత్యేక సాక్షి. అప్పుడే మేము వచ్చిన వెంబడే మా మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చేసినారు. మరి వారు వచ్చిన వెంబడే అరే నాకు ఆరోగ్యం ఫిట్స్ వచ్చింది, గురుగు వస్తుంది నోట్లకి వెళ్ళి అని చెప్పేసి ఇమీడియట్లీ 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి వారి ఆరోగ్యం పరిస్థితి గమనించి ఇమీడియట్లీ వారికి ఇక్కడం జరిగింది. దీనికి వీరు రైతులకు మేము సేవ చేస్తుంటే రాజకీయం చేస్తాము, ఏమి దొరకక శ్రీనివాస్ గౌడ్కు ఏం దొరకక ఇది దొరికిందని చెప్పేసి ఒక రిక్షా వ్యక్తి అని చెప్పేసి ఆయన అక్కడ పడి ఉన్నాడు. రైతులు వాళ్ళే చెప్పిండ్రు ఆయన రిక్షా వ్యక్తి రైతా ఎవరు అనేది మాకు తెలియదు, ఆ రైతులే చెప్పిండ్రు. ఆయన రైతు ఇక మేము ఎరువుల కోసం వచ్చామని చెప్పి వాళ్ళు క్లియర్, వాళ్ళు రైతులు చెప్తేనే మాకు తెలిసింది. ఆయన ఎవరైనా కానీ అక్కడ కింద పడి మూర్చబడినని చెప్పేసి మేము ఆయన ఇమీడియట్లీ వాళ్ళను సహకారం చేయడం తప్పైపోయింది. శ్రీనివాస్ గౌడ్కి రైతులు పడుతున్నటువంటి ఏదైతే మీకు కేంద్రము యూరియా ఇస్తుంది అని అందరు తెలుసు, ఎక్కడి నుంచి వస్తుంది యూరియా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు రైతులు ఏదైతే మోసపడుతుందో వాళ్ళు సరైన సమయం వాళ్ళు రైతులు ఇస్తే ఏదైతే యూరియా ఇస్తే వారు అక్కడ పండించి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధలు లేకుండే ఇప్పుడు ఉన్నాయి. వీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు. మీరు గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలుగా చెప్పడం జరిగింది. అయితే మహబూబ్నగర్లో కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా యూరియా కోసం అన్వాడలో కానీ మహబూబ్నగర్ మండలంలో కానీ మేము రూరల్లో కొన్ని గ్రామాల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక నాయకుడిగా తన యొక్క రైతుల కష్టాలు తెలుసుకోవడం ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత. ఒక ప్రజానాయకుడిగా వారి ఎంబడిన రైతుల గురించి తెలుసుకోవడం, వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నవించడం అన్న బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న DCMS ఎరువుల కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే అప్పటికే వారు రాకముందే ఒక రైతు కాకపోతే రిక్షావాడు కావచ్చు, కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడాను, కారు నడిపే వాడాను, లేకపోతే హెలికాప్టర్ నడుపుతాను తెలియదు. అక్కడ అందరు రైతులు ఉన్నారు, దాదాపు 100 మంది దాకా రైతులు ఉన్నారు. ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది. అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు, అక్కడ రైతులే అనుకుంటారు, రిక్షా వాడని ఎవరు తెలియదు. అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధగంట అయింది అంబులెన్స్ ఫోన్ చేసి, మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు. మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట కూడా అంబులెన్స్ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తారాలు చేతిలో పెట్టి అతను హుటాహుటిగా హాస్పిటల్కి పంపించారు. అది అక్కడ జరిగిన సంఘటన. ఆయన ఏమనుకుంటారు మా మంత్రి గారు ఏమనుకుంటారు, అక్కడ అందరు రైతులు ఉన్నారు, ఎరువుల విక్రయ కేంద్రం కూడా కామన్గా ఎవరైనా సరే రైతు అని అనుకుంటారు. ఎవరి ముఖం మీద రైతు అని రాయరు, ఎవరి ముఖం మీద ఈయన రిక్షా అని రాయరు. అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినాం. అన్వాడలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించినాం. అక్కడ కూడా కొన్ని లోటుబాట్లు ఉన్నాయి. అక్కడ 1350 ఇవ్వాల్సిన పర్సన్ 1500కి ఇస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మన్నెగొండ దగ్గర వాగ్రో సెంటర్కి వెళ్ళినాం. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 100 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క సెంటర్కు 300 బ్యాగులు మాత్రం వచ్చినాయి. డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. సమన్వయ లోపం ఉన్నది. ఇక్కడ అధికారులు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీడియా సెల్ మాట్లాడతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి. మీరు రాండి,
మీరు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి, మీరు అధికారం ఉన్నారు కదా, మీరు రాండి, మేము వస్తాం. లేకపోతే మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి, మా మంత్రి గారు పిలుస్తాం. మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం. రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి, సకాలంలో అన్ని అందినాయి, మేమంతా సఫిషియెంట్ ఉన్నామంటే మేము 3-4 రాసిస్తాం, లేకపోతే మీరు రాయ. రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి, కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది, రైతు కొనుగోలు కింద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయమంటే అది చేస్తాం. మీరు అది పట్టించుకోరు. ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా, మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు? మాజీ మంత్రి గారు చిట్టా ఇస్తాం. ఏముంది ఇప్పండి అని చెప్తున్నా. చిట్టా ఇప్పాలా మీరు? ఎందుకు చిట్టా ఇప్పలేరు? ఏం ప్రేమ మీకు? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి. ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి? ఇప్పండి. సదా కదా ఇప్పండి, మేము చూసుకునే రెడీ ఉన్నాం. మాజీ మంత్రి గారు చిట్టా ఏముంది ఇప్పండి. మీరు మీ దగ్గర చిట్టా లేదు, బుట్టా లేదు. ఇట్లా ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరగాలి, ఇదే విధంగా కాలం వెళ్ళజేయాల ఉద్దేశంతో ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మీ దగ్గర ఏ చిట్టా లేదు. అక్రమ కేసులు పెట్టడం తప్ప, పోలీసులు వాడుకోవడం తప్ప, అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు. అది ప్రజలను మీరు పరిశాన్ చేస్తున్నారు. ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేసినాడు. తీయండి, ఏముందో. గతంలో సార్ ప్రెస్ మీట్ ఇదే విషయం చెప్పినాం. మీరు తీయరు, అది మాట్లాడరు. చేతగాక, అవగాహన లేక, మీ మంత్రులకు సమన్వయ లోపం ఉంది, మీ ముఖ్యమంత్రికి తెలియదు. ఆయన ఏమంటాడు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఒక లీడరు రామగుండం ఎరువుల వ్యాప్తి కేంద్రం ఆధీనంలో ఉంది. మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు? మోడీకి అప్పచెప్పండి. మరి సీఎం గారు పోతారు కదా, ఇప్పటికి 52 సార్లు అయింది. మోడీ దగ్గరకు ఒకటి రాసిచ్చి వచ్చాడా రాష్ట్రాన్ని? చేత కాదు, మీకు అవగాహన లేదు. ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి. పోయిన సంవత్సరం వానలు ఎట్లా పడ్డాయి, ఈ సంవత్సరం ఎట్లా పడ్డాయి, ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది, ఇప్పుడు ఎంత అయింది, ఎన్ని ఎరువులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి. అది చేయరు. ఇవ్వమంటే అడిగినాం, వాళ్ళు ఇస్తలేరు. అది అడిగినాం ఇస్తలేమంటే నువ్వేం చేస్తున్నావు? మరి మా పరిపాలన ఎందుకు అట్లా ఉంది? మరి మా పరిపాలన చేయలే కదా. సరే, ఎక్కడో దగ్గర దాగిన వీడియోని తెచ్చి అది చూపిస్తారు. మీ వీడియోలు 100 ఉన్నాయి. మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి గొంతు కోసం కావాలి. అంత గలీజ్ మాటలు ఉన్నాయి రైతులు తిట్టేది. అవి కనిపిస్తలేవా మీకు? మాట్లాడితే వ్యక్తిగతం మాట్లాడతారేందా? మేము ఏం మాట్లాడుతున్నాం? ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినో అవి ఏంటి సార్ అని మాట్లాడుతున్నాం. అరే భయ్, మేము తప్పు చేసాం, మంచి చేసాం, ప్రజలు మమ్మల్ని దూరం పెట్టారు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చారు. మీకు చేయమని చెప్పారు, మాకు చేయని అడగ. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एनए न्यूज़।